సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్ ఏంటి సార్, టీడీపీ ప్రభుత్వం రాగానే అచ్చెన్నాయుడు గారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద విరిచిపడడం జరుగుతుంది. ఇంటికి టీడీపీ కార్యకర్తలు ఆఫీస్కి వెళ్ళి కూర్చుండో చాలు, వాళ్ళే మీ దగ్గర టీలు అందించి మీకు కావాల్సిన పనులు చేసి పెడతారని చెప్పి, చేయకపోతే తగిన పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పడం జరుగుతుంది, బెదిరిస్తున్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇది బెదిరించడం కాదండి. ఇప్పుడు గతంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం వారు అరాచకాలు చేయడానికి ప్రభుత్వ సంస్థలన్నిటినీ కూడా వాళ్ళ అడ్డాగా మార్చుకున్నారు. మా నాయకుడు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మినిస్టర్ గారు చెప్పినటువంటి అందులో అంతరార్థం ఏంటంటే, న్యాయం కోసమే ఒక అడుగు పెట్టినప్పుడు న్యాయం కోసం వెళ్ళిన వ్యక్తిని ఎలాగైతే గౌరవించాలో అలా గౌరవం దక్కకపోతే తగినటువంటి మూల్యం చెల్లించుకుంటారో అధికారులు ఎవరైనా సరే అని చెప్పి హెచ్చరించడం జరిగింది. అంతేగాని అందులో అక్కడేదో ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి మా టీడీపీ కార్యకర్తలకి అక్కడ ఏదో రాసమర్యాదలు చేయకపోతే తాడదిస్తానన్న ఉద్దేశం కాదు. ఇప్పుడు ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళామంటే న్యాయం కోసం వెళ్తాం. అక్కడ న్యాయం కోసం మేము నిలబడినప్పుడు స్పందించవలసిన రీతిలో స్పందించకపోతే ఖచ్చితంగా మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఏంటి, లేకపోతే మన లోకేష్ గారు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఏంటి, అందరికీ కావాల్సింది ఏంటంటే సమానత్వంతో కూడినటువంటి పరిపాలన, అందరికి న్యాయం జరగాలి. అది పరిపాలన, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. క్యాపిటల్ లేక ఈ రోజున అధోగతి పాలైపోతున్నాం. ఎంప్లాయీస్ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లేక నిరుద్యోగులు చాలా రోడ్డు మీద తిరుగుతున్నారు. ఏమండి, ఏదో గతంలో ఏదో జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఏం చేశారు, ఏదో వాలంటీర్లు వేసి వాళ్ళని మరి రోడ్డు మీద వదిలేశారు. ఈ పరిస్థితి అది కాకుండా శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి. ఇప్పుడు ఆయనలాగా 3,000 పెన్షన్ ఇస్తానని చెప్పేసి 4 సంవత్సరాలకు పెంచుకురాలేదు మా నాయకుడు. నేను చెప్పి 4,000 ఇస్తానన్నాడు. 4,000 ఖచ్చితంగా అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు అంటేనే. గతంలో కూడా మీకు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మాట్లాడాను. ఏమని మాట్లాడాను, ఇప్పుడు ఏంటంటే ప్రజలందరూ కూడా అన్యాయాన్ని మాట్లాడితే దొంగ కేసులు పెట్టి హింసిస్తున్నారు కనుక ఎవరు మాట్లాడతలేదు. కానీ ఓటు అనే ఆయుధంతో ఒక రోజున ఓడించి మంచి మెజారిటీ ఇవ్వబోతున్నారు అన్నాను. అదే మెజారిటీ ఈ రోజున ప్రజలు ఇచ్చారు. అంటే వాళ్ళు ఏదైతే మా నాయకుడి మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకానికి తగినటువంటి పరిపాలన మేము ప్రజలకు అందించాలి. వారికి మేము ఏం చేయాలి, సేవ చేయాలి. వాళ్ళ అవసరాల కోసం మేము పరుగులెట్టాలి. అంతేగాని అధికారులు మరి ప్రజలకు చేయవలసినటువంటి సర్వీస్ చేయాలి కదా, వాళ్ళు ఆ సర్వీస్ కోసమే మేము డిమాండ్ చేస్తున్నాం. అంతే. మరేంటి వాలంటరీ వ్యవస్థ ఉన్నప్పుడు వాలంటరీ వాళ్ళు ఇప్పుడు రిజైన్ చేసేయని చెప్పారు. ఆ రిజైన్ చేసిన వాళ్ళు వ్యవస్థ పడుతున్నారు. సో దాని పరిస్థితి ఏంటి, మళ్ళీ వాళ్ళ రిజైన్ చేసిన వాళ్ళు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఇంకా రిజైన్ చేసిన వాళ్ళు అసలు ఈ వాలంటరీ వ్యవస్థ గురించినటువంటి గైడ్లైన్స్ ఇంకేమీ రాలేదండి. అవి దానికి సంబంధించినటువంటి మంత్రి గారు వాళ్ళందరూ నిర్ణయాలు తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది సార్. అది సో మొత్తం మీద కూటమి గెలుపు భారీ స్థాయిలో గెలిచింది. ఎలా ఫీల్ అవుతున్నారు టీడీపీ గారు? చాలా హ్యాపీగా ఉందండి. అసలు ఎలా ఉందంటే ఏంటంటే ఒక రాక్షసుడు చేతిలోంచి పాలనలోంచి బయటపడి అమ్మయ్య అనుకున్నటువంటి అంటే ఊరట ప్రజలందరికీ, నాకు ఒక్కడికే కాదండి, అందరికీ అంత రాక్షసుడి చేతిలోంచి బయటపడ్డాం అన్నటువంటి ఊరట కలిగింది ప్రజలందరికీ, రాష్ట్రానికి. పాత్రికేయ మిత్రులు కూడా ఏంటంటే వాళ్ళని కూడా ఉన్నది వాస్తవం రాతే వాళ్ళని కూడా హింసించేటువంటి పరిస్థితి లేదు. వాస్తవం పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ పార్టీ వాళ్ళకే కేసులు కట్టడం, కానీ న్యాయం వైపు కంప్లైంట్ తీసుకునేవాడు ఎవడండి? కానీ ఈ మెజారిటీ వచ్చిన తర్వాత, ఈ పాలన వచ్చిన తర్వాత స్వేచ్ఛగా వెళ్ళి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, డెఫినెట్గా తీసుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే అండి. సార్ ఏంటి సార్, ఇప్పుడు 2024లో ఆంధ్రాలో ఎవరు ఊహించిన రీతిగా జనసేన పార్టీలో మొత్తం సీట్లన్నీ గెలుచుకోవడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అధికారం చేపట్టడం, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి. ఈరోజు మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎంగా వారి ప్రమాణ స్వీకారం ఈరోజు చేయడం జరిగింది. మరి వారు వస్తుంటేనే ఈ ఆనందాన్ని మేము ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో నిజంగా అర్థం కావట్లేదు. మాకు ఎంతో చాలా ఆనందంగా ఉన్నాం. ఎప్పుడు మా జీవితంలో లేనంత ఆనందం ఈరోజు మాకు దక్కింది. ఇది మాది మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరి ఆదరాభిమానాలతోటే ఈ విజయం దక్కింది. దానికి మరి కర్త కర్మ క్రియ మన పవన్ కళ్యాణ్ గారు మరి దగ్గరుండి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే మనం మలుపు తిప్పగలం, ఏ విధంగా అయితే మరి ఒక రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టగలం, ఈ దొంగల దోపిడీ రాజ్యం నుంచి మనం బయట తీసి
ఎలా చేయగలమనేది ఖచ్చితంగా ఒక అంచనా అనేది 100% అంచనాని వేసి ఓకే ఆ రూట్లో వెళ్ళి ఖచ్చితంగా మరి ఈ 164 సీట్లని మరి రప్పించడానికి ప్రథమ కారకుడు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది మొత్తం పవన్ కళ్యాణ్ గారు మాత్రమేనని చెప్పడం జరుగుతుంది. ఇది మన సీఎం గారు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి చెప్పటం, అందరం కలిసి మరి అన్నదమ్ముల కంటే కూడా అంతకైనా అతీతంగా ఉన్నటువంటి ఒక శక్తి ఏదో నడిపిస్తున్నట్టు ఒక స్నేహం, ఈ స్నేహం మరి 10 కాలాల పాటు ఉండాలని ఆంధ్ర ప్రజలు అందరూ కోరుకుంటున్నాం. మేము కూడా ఆయన అభిమానులుగా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా, అలాగే పార్టీ కార్యకర్తలుగా, పార్టీ నాయకులుగా మేము కూడా మరి అందరం కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని శిరసా వహించి ఆయన ఏదైతే చెప్పారో దాన్ని మేము తూచా తప్పకుండా పాటించి ఇక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ, ప్రతి ఇంటిలోకి వెళ్ళి మరి మా అందరినీ కూడా ఓట్లు అడిగి అభ్యర్థించి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశాలను అందరికీ చెప్పి చేయడం జరిగింది. మరి ఈరోజు అదే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా రాష్ట్రాన్ని వాళ్ళ ముందుకి పోతా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేశారా పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీలు ఇన్ని సీట్లు గెలుస్తాయని? పవన్ కళ్యాణ్ గారు అయితే నిజంగా ఎక్స్పెక్ట్ చేశారు సార్. ఎందుకంటే ఆయన చెప్పారు మీకు 15 సీట్లు కూడా రానివ్వను అని చెప్పారు. ఖచ్చితంగా అదే జరిగింది కదా సార్. ఆయన ఎక్స్పెక్ట్ చేశారు, ఆయనకు విజన్ ఉంది, ఆ విజన్ని 100% ఫాలో అయ్యారు. అది మాకు చెప్పడం జరిగింది. మాకు ఏదైతే చెప్పారో మేము కూడా అదే చేయడం జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా ఆయన అయితే ఎక్స్పెక్ట్ చేశారు, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, ఇప్పుడేంటి మీరు ఇప్పుడు ఈ కూటమి ఎంతవరకు ముందుకెళ్తుందో, 5 సంవత్సరాలు కలిసి కూడా ముందుకెళ్తుంది అనుకోవచ్చా, లేదంటే విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? చిన్న చిన్న విభేదాలు అనేవి ఎక్కడైనా ఉండొచ్చు సార్. ఒకే కుటుంబంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములకే పడని ఈ రోజుల్లో, ఈ కలియుగంలో కూటమి చిన్న చిన్న తగాదాలు రావచ్చు కూటమిలో కూడా, కానీ వాటిని అన్నింటినీ సర్దుకుని ముందుకెళ్తాం. మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఒక నాయకులుగా, కార్యకర్తలుగా మేము కూడా అది తూచ తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ.